ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? ఇప్పుడు యూట్యూబ్ మనకి కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందండి. 5 అప్డేట్స్ కొత్తవి తీసుకొచ్చింది. ఈ 5 అప్డేట్స్ కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా బాగున్నాయి కూడా అప్డేట్స్ కూడా. ఇవి 2-3 డేస్ అయ్యింది మనకి అప్డేట్స్ అనేది కంటిన్యూ అవుతున్నాం. సో ఈ అప్డేట్స్లో ఎలా అంటే ఫస్ట్ అప్డేట్ యూట్యూబ్. ఇప్పుడు ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి యూట్యూబ్ అనేది మన ఎడిటింగ్ చేసుకుంటున్నాం కదా, వైటీ స్టూడియోలోకి వెళ్ళి మన వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటున్నాం కదా, ఆ వైటీ స్టూడియోస్లోని ఏఐ అనేది ఇంటిగ్రేట్ చేసింది. అంటే మీరు ఒక వీడియోని తీసి మీరు దాన్ని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అన్నీ కూడా అదే చేంజ్ చేసుకుంది. అందులో డబుల్ వాయిస్ వచ్చినా లేదంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వచ్చినా అవన్నీ కూడా ఆటోమేటిక్గా తనే చేస్తుంది. మనం ఏమి చేయాల్సిన ఒక మాన్యువల్గా మనం వీడియో ఎంతైతే ఎడిటింగ్ చేసుకుంటామో అదంతా కూడా యూట్యూబ్ అనేది చేసుకుంటుంది. ఇది ఫస్ట్ అప్డేట్. ఓకే, సెకండ్ అప్డేట్ ఏంటంటే సెకండ్ అప్డేట్లో మనకు వచ్చింది చాలా మంచి అప్డేట్. అది ఇప్పటివరకు మనం లైవ్ అనేది ఇలా చేస్తూ ఉండేవాళ్ళం లేదంటే ఇలా హారిజెంటల్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇది వెర్టికల్ అంటారు, ఇది హారిజెంటల్ అంటారు. వెర్టికల్ చేసినప్పుడు మనకి ఇలా వెర్టికల్ చేస్తే అవతల వాళ్ళకి కూడా ఇలాగే చూసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాగ చూస్తే వాళ్ళకి సరిగా కనిపించేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఆటో అడ్జస్ట్మెంట్ అనేది యూట్యూబ్ అప్డేట్ చేసింది. ఈ ఆటో అడ్జస్ట్మెంట్లో ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా మనం ఇలా చేసినా ఇలా చూసే వాళ్ళకి ఇలా కనిపిస్తుంది, ఇలా చూసే వాళ్ళకి ఇలా కనిపిస్తుంది. అలాగే మీరు వెర్టికల్గా చేసినా హారిజెంటల్గా చేసినా సరే అది వెర్టికల్ చూసే వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఆటో అడ్జస్ట్మెంట్ వల్ల ఈ ఫ్యూచర్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అందరికీ కూడా. ఇక థర్డ్ ఫ్యూచర్కి వస్తే మాత్రం ఇది చాలా బెటర్ ఫ్యూచర్ అండి. థర్డ్ ఫ్యూచర్ ఏంటంటే మనకి ఏబీ ఇంటిగ్రేట్ చేసింది. ఏబీలో ఏంటంటే మీరు 3 థంబ్నైల్స్, మీ వీడియోకి 3 థంబ్నైల్స్ అనేది పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఒకటి హిందీలోని, ఒకటి తెలుగులోని, ఒకటి ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు. లేదు ఒకటే 3 తెలుగులోనే పెట్టుకోవచ్చు. ఇంతకుముందు ఒకటే థంబ్నైల్ పెట్టేవాళ్ళం. మనం ఎవరైనా వీడియో షో చేసే ముందు ఆ థంబ్నైల్ చూపించేటప్పుడు ఆ వీడియో అనేది మనకి ఆ థంబ్నైల్ తోటి ముందుకెళ్ళేది. ఇప్పుడు అలా కాకుండా 3 థంబ్నైల్స్ మీరు అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్న తర్వాత క్రియేటర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఏ థంబ్నైల్ అయితే మీకు మ్యాక్సిమం వెళ్తుందో అది తర్వాత నుంచి అదే రివ్యూ అవుతుంది ఎక్కువగా. అంటే ఇప్పుడు వ్యూస్ అనేది ఆ థంబ్నైల్ వల్ల కూడా పెరిగే వ్యూస్ ఉంటాయి. వ్యూస్ మనకి థంబ్నైల్ వల్ల పెరుగుతుంది, కంటెంట్ వల్ల పెరుగుతుంది, మనం ఇచ్చే టైటిల్ వల్ల పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ అనేది రోజుకొక కొత్త అప్డేట్ అనేది చేస్తుంది క్రియేటర్స్కి యూస్ఫుల్గా. ఇప్పుడు చాలామంది వేరే చెప్పడం మర్చిపోయాను, ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో. ఇంకొక అప్డేట్ ఏంటంటే మీకు ఈ 3 మనం యూట్యూబ్ థంబ్నైల్స్తో పాటు 3 టైటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ 3 టైటిల్స్ మీరు 3 లాంగ్వేజెస్లో పెట్టుకున్నారనుకోండి. సపోజ్ ఎవరైనా తెలుగు వాళ్ళు చూసే వాళ్ళు తెలుగు వాళ్ళకి, హిందీ వాళ్ళు చూసే వాళ్ళు హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్లో చూసే వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి, ఈ ఆప్షన్ కూడా మనకు ఉంది. సో ఈ యూట్యూబ్ అనేది ఇవి అప్డేట్ చేసింది. సో ఇవి ఇక మాట్లాడదాం 4వ అప్డేట్ కోసం. 4వ అప్డేట్ ఏంటంటే మీకు చాలా మంచి అప్డేట్ అండి. ఈ మధ్య అందరూ కూడా వీడియోస్, షార్ట్స్ కన్నా లైవ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం అవనివ్వండి, వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవడం కానివ్వండి. అయితే ఇప్పటి వరకు కూడా మనకి లైవ్ మీద ఇన్కమ్ అనేది ఉండేది కాదు. చాలా పాయింట్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ లైవ్ మీద యూట్యూబ్ మనకి యాడ్స్ అనేది రివ్యూల్ చేస్తున్నారు. యాడ్స్ రివ్యూల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒకవైపు లైవ్ అవుతూ ఉంటుంది చూసారా మీరు, ఏదైనా దూరదర్శన్లో కానీ ఏదైనా మూవీస్లో కానీ ఏదైనా మనం టెలివిజన్లో చూస్తున్నప్పుడు మనము మూవీ పైన చూస్తూ ఉంటాం, కింద లైవ్ అనేది కొంచెం యాడ్స్ అనేది స్క్రోల్ అవుతుంటాయి. సేమ్ అదే విధంగా మనం లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు కూడా మన కింద అనేది ఈ యాడ్స్ అనేది ప్లే అవుతుంది. సో దీనివల్ల ఇన్కమ్ అనేది మీకు పెరుగుతుంది. సో ఇన్కమ్, ఈ యాడ్స్కి కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఎంతమంది చూస్తే అంతమందికి కూడా మనకి ప్రతి అడ్వర్టైజ్మెంట్కి కూడా స్పాన్సర్షిప్ వస్తుంది. ఆ స్పాన్సర్షిప్ వల్ల మనకి ఇన్కమ్ అనేది, అంటే వ్యూవర్కి, క్రియేటర్కి ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఒక మంచి అప్డేట్, చాలా చాలా బ్యూటిఫుల్ అన్నమాట. అంటే ఇప్పటివరకు లైవ్ చేసామంటే కూర్చున్నాము, చేసాము, ఏదో అది వాచ్ అవర్ పెరిగింది అంతవరకు. కానీ దీనివల్ల ఇప్పుడు ఇన్కమ్ గ్రోత్ కూడా మీకు పెరుగుతుంది. ఇప్పుడు 5th అప్డేట్ కోసం మాట్లాడదాం. 5th అప్డేట్ పరిస్థితి ఏంటంటే 5th అప్డేట్ చాలా చాలా బెటర్గా వచ్చిందండి. ఇన్స్టాగ్రామ్లోని, మనకి ఫేస్బుక్స్లోని ఏదైతే కొలాబరేషన్ అంటే మన వీడియోని వేరే వాళ్ళకి కూడా మనం చూపించినట్లు పెట్టుకుంటాం కదా. సో అదేవిధంగా మనకి యూట్యూబ్లో కూడా ఈ అప్డేట్ అనేది ఇస్తున్నారు. మీరు ఒకేసారి 5గురిని, ఒకరి నుంచి 5గురిని కొలాబరేట్ చేసుకోవచ్చు. అంటే మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ కొలాబరేషన్ అనేది పెట్టుకున్నట్లయితే వాళ్ళకి కూడా పాడ్కాస్ట్లో మీ కొలాబరేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి కూడా మీ వీడియో అనేది రీచ్ అవుతుంది, ఆడియన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ వీడియోస్ మనకి, మన వీడియోస్ వాళ్ళకి షేర్ అవుతూ ఉంటాయి. షేర్ అవ్వడం అంటే వాళ్ళు యూజ్ చేసుకోవడం కాదు, మన వీడియోస్ని వాళ్ళ వరకు వెళ్తుంది,
వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు కంటిన్యూగా అంటే మన వీడియోస్ వ్యూస్ అనేది ప్రతి వీడియో మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఇది మనకి యూట్యూబ్లో వచ్చిన కొత్త అప్డేట్స్ అండి, చాలా చాలా బాగున్నాయి. సో దీంట్లో అంటే ఒకటిగా అప్గ్రేడ్ అవుతుంది, నాకు రాలేదు వాళ్ళకి రాలేదు అని మాత్రం అనుకోవద్దు, ఈజీగా అప్డేట్ అవుతుంది. సో ఇదొకటి, మీరు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే, నేను డ్యూటీలో ఉంటాను కాబట్టి నాకు డ్యూటీలో అవ్వకపోవచ్చు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్లో మీరు కామెంట్ కానీ మెసేజ్ కానీ చేసినట్టయితే నేను అక్కడ మీకు సండే టైంలో నేను ఫ్రీగా ఉంటే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయగలను. థ్యాంక్ యూ.